సిరికొండ మండలం ముషినగర్ గ్రామంలో ఆదివాసీ నాయక్పూర్ కులానికి చెందిన 4వ తరగతి చదువుకున్న రుచిక గత 10 రోజుల క్రితం నిజామాబాద్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. రిషిత తండ్రి నవీన్ పాప గర్భంలో ఉన్నప్పుడే ప్రమాదంలో చనిపోయారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ జిల్లా ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం అధ్యక్షుడు గాండ్ల రామచందర్ మరియు ఆదివాసీ నాయక్పూర్ ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్ 62,000 రూపాయల నగదును ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఆదివాసీ నాయక్పూర్ జిల్లా ఉపాధ్యక్షులు మూడ అశోక్, నిజామాబాద్ జిల్లా ఆదివాసీ నాయక్పూర్ ఉద్యోగుల సేవా సంఘం ప్రధాన కార్యదర్శి కోసెద్ గురవి, ముషినగర్ గ్రామానికి చెందిన ఆదివాసీ నాయక్పూర్ యువ నాయకుడు ధోని మోహన్, గ్రామస్తులు, గ్రామ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయక్పూర్ సంఘ సభ్యులందరికీ నాకు నమస్కారాలు. ఈరోజు ఎంతో బాధాకరమైన రోజుగా మేము పరిగణిస్తున్నాం. ముషినగర్ గ్రామానికి చెందిన కుమారి కనుగుట్ట స్రవంతి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక అతి చిన్న వయసులోనే, చదువుకుతున్నటువంటి వయసులోనే భగవంతుడు కనికరం లేకుండా తీసుకెళ్ళడం మా మనసులందరినీ కలిసివేసింది. ముఖ్యంగా గత 8 సంవత్సరాల క్రితమే భర్తను ఒక యాక్సిడెంట్ రూపంలో దేవుడు తీసుకెళ్తే కనికరం లేని ఆ భగవంతుడు 9 సంవత్సరాలు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఆ అమ్మాయి 5 months గర్భిణిగా ఉన్నప్పుడే ఉండే ఆమెలో భర్త చనిపోయినటువంటి అన్ని మర్చిపోయి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తరుణంలో ఆ భగవంతుడు కూడా కనికరం లేకుండా ఈరోజు మళ్ళీ చిన్న బ్లడ్లో అంటే మెదడులో రక్తం క్లాట్ కావడం వల్ల చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. ఈ సంఘటన పట్ల జిల్లా సేవా సంఘం తరఫున మేము తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుతూ, ముఖ్యంగా ఈ జరిగిన సంఘటన వల్ల వార్తా పేపర్లలో, వివిధ సామాజిక మాధ్యమాలలో వార్తలు చూసిన వెంటనే వారు స్పందించి తోటి నాయక్పూర్ సోదరులు మరియు గ్రామస్తులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా తల వంతుగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక సత్సంకల్పంతో తోచిన విధంగా సాయం చేసి మరి వాళ్ళని ఆర్థికంగా మరి ముందడుగుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈరోజు ముషినగర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. వాళ్ళందరికీ ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంఘం పరంగా మేమందరం అండదండలు మేమందరము వాళ్ళకు చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉంటాం. ఈరోజు ఏదైతే మానవతా హృదయంతో స్పందించిన ముషినగర్ గ్రామంలో జరిగినటువంటి ఒక బాధాకరమైన సంఘటనలో ఒక 9 సంవత్సరాల క్రితమే భర్తను కోల్పోయి పాపనే సర్వస్వంగా జీవిస్తున్నటువంటి ఒక తల్లికి ఈ బాధాకరమైనటువంటి సంఘటన ఎదురవడం చాలా బాధాకరం. మేము ఈ విషయాన్ని విని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఇట్లాంటి బాధ ఎవరికి కూడా ఎదురవద్దని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ బాధలో అందరూ తన వంతుగా సహాయంగా ఉంటూ మేము ఇట్లా చేద్దాం, మరి మన సోదరు లాంటి వ్యక్తికి ఇంత బాధ వచ్చిందని చెప్పేసి అనౌన్స్ ఇచ్చేవారికంటే చాలామంది స్వచ్ఛందంగా మానవతతోటి ముందుకు వచ్చి వాళ్ళకు తోచిన సాయం చేసి ఆ సోదరి పట్ల వాళ్ళ యొక్క మానవత్వాన్ని చూపడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముషినగర్ గ్రామస్తులే కానీ మరియు నాయక్పూర్ కుల సభ్యులు మరియు కుల బాంధవులు కానీ ఈ బాధాకరమైన విషయంలో మాకు తోడుగా నిలిచి మేమున్నామనే ధైర్యం మాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మేము ఖచ్చితంగా రుణపడి ఉంటాం. ఇట్లాంటి బాధలు ఎవరికి ఎదురవద్దు. కానీ ఎదురైనప్పుడు మన మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి ఒకరి బాధలు ఒకరం మనం తలవంచుకొని తల ఇంత చేసుకోవడం వల్ల కొద్దిగానైనా మనం వాళ్ళని ఆ కష్టం నుంచి బయటపడేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఆలోచన చేసి ఇట్లాంటి విషయానికి మనం ఆలోచన చేయడం జరిగింది. మా ఆలోచనని మీరందరూ సమర్థించి మీకు తోచిన సాయం చేసి మమ్మల్ని మా మిత్రులు చెల్లెల్ని ఆదుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్.